వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. నిన్నటి రోజున అంటే ఆగస్టు 15వ తారీఖున బట్వన్పల్లి అనే గ్రామంలో పోలాల అమావాస్య జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టున వచ్చే అమావాస్య రోజు పోలాల అమావాస్య జరుపుకుంటారు బట్వన్పల్లి వాళ్ళు. అయితే అన్ని ఊర్లలోనేమో ఎప్పుడు పోలాల అమావాస్య జరుపుకుంటే అప్పుడే జరుపుకుంటారు. మరి బట్వన్పల్లిలో మాత్రం స్పెషల్ గా ఎప్పుడు ప్రతి ఆగస్టున వచ్చే అమావాస్యకు మాత్రమే జరుపుకుంటారు. అయితే ఈ ఆగస్టుకు ఇదంతా ఏంది సొల్లు ఏంది అంటే నేతకాణీలు అధికంగా ఉంటారు. బట్వన్పల్లిలో నేతకాణీలు అధికంగా ఉంటారు. పశువుల్ని బాగా పెంచుతారు. కానీ ఆ పశువులకు కూడా విలువనివ్వలేని పరిస్థితుల్లో ఉన్నారా అని చెప్పేసి మాట్లాడొచ్చు. అంత పెద్ద పండగ జరుపుతా ఉంటే గౌరీ పూజ చేసుకుంటూ అందరు బతుకమ్మ ఆడుకోవడానికి అని చెప్పేసి మరి బడి వద్ద ఉన్న రావి చెట్టు వద్ద వీళ్ళందరూ పండగ చేసుకుంటా ఉంటే వీళ్ళను డిస్టర్బ్ చేస్తూ పశువులు వచ్చినాయి. డిస్టర్బ్ చేస్తూ పశువులు అక్కడికి వచ్చినాయి అనుకుందామా, లేకపోతే ఈ ప్రజల యొక్క మనోభావం అంటే ఈ ప్రజలు ఎవరైతే ప్రజలు పశువుల్ని పెంచుకుంటున్నారో వారు పశువుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారా, లేకపోతే ప్రజల పైలనే నిర్లక్ష్యంగా ఉంటున్నారా అని చెప్పేసి మనం దీన్ని చూసుకోవచ్చు. ఆమె సర్పంచ్ కావచ్చు, లేకపోతే రత్నం జనార్దన్ అని చెప్పేసి రత్నం వినోద్ అనే వ్యక్తి, రత్నం జనార్దన్ అలియాస్ వినోద్ అనే వ్యక్తి ప్రతిసారి కూడా ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాడు, మీరు పశువుల్ని ఇళ్లల్లో కట్టుకోండి, లేకపోతే దొంగలు పడే అవకాశం ఉంది. దొంగలు పడడమే కాదు, ఆ దొంగలు పడకపోయినా మేం చేసుకున్న పంటలకి పశువులు వచ్చేసి మేసి మమ్మల్ని కోపోద్రిక్తుల్ని చేస్తున్నాయని చెప్పేసి మరి చెప్తా ఉన్నా కూడా పట్టించుకోకుండా పశువుల్ని రోడ్డు పైన వదిలేస్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఉంటే మా పంటలు నాశనం అవుతాయి. అదేవిధంగా రోడ్ల పైన పశువులు ఉండడంతో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. మరి మీ పశువుల్ని మీరు ఇళ్లలో కట్టుకుంటే మేము ఆర్థికంగా లాస్ అవ్వము. అదేవిధంగా రోడ్ల పైన పడుకుంటున్నాయి కాబట్టి దారి పంటన వచ్చిపోయే వారికి యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదాలయ్యే అవకాశం కూడా ఉంది. మరి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ పశువుల్ని మీరే ఇళ్లలో కట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కరెక్టే కదా. నిన్నటి రోజున రాకేష్ అనే వ్యక్తి వాళ్ళ అన్నయ్యను బెల్లంపల్లిలో దించి వస్తా ఉంటే మధ్యలో పశువులు తగిలి తనకు చేతికి దెబ్బ తగిలింది. ఈ విధంగా కాకుండా ఉండాలి అంటే ఎవరి పశువుల్ని వాళ్ళు ఖచ్చితంగా మంచిగా కట్టుకుని మరి ఇతరులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. మరి చూస్తా ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.